తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని. మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా, ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం, ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు, మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏది నువ్వేమైనా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుందా కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? ఇంత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. నాకు అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, అంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతూ జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా, వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు, ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు. ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను. ఏం జరిగింది ఇవాళ మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దీని వెనకాల లోతైన కుట్ర ఉంది. ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు. మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి, 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద, అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ? మీకు అడ్డం వచ్చిందా? మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా? ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమైంది? ఇబ్బంది ఏంది? ఇచ్చుకున్నావు కదా నువ్వే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట, బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట. అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది, కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట. అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేనున్నంత కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు, ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం 250 కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు దక్కకుండా చేసి, వాళ్ళను బతకనీయకుండా చేసి, సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి. వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు, ఖజానా ఖాళీ, నా దగ్గర పైసలు లేవు, కోసుక తింటారా నన్ను, ఏం చేయాలి నేను అని మాట్లాడతారు. తెల్లారులేస్తే అప్పు పుడతలేదు అని తెల్లారులేస్తే డైలాగు రోజు.
మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది. నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల, నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల, నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా 70 దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలా. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి. ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు, లేదంటే ఒక నిమిషం చెప్తాను. మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో, విలువైన స్థలం. ఏం చెప్పింది వాళ్ళకి? మీరు 18 కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి, కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర 50% ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయిల ద్వారా. 18 కోట్ల అడుగులు అంటే 18 crore స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఇంకో 50% టికెట్ల ద్వారా 45% ఇట్లా ఈ కట్టుకున్న వాటి నుంచి వచ్చే